మహాభారతం ఉపోద్ఘాతం. మహాభారతం ధర్మానికి అధర్మానికి మధ్య జరిగిన కథ. న్యాయానికి అన్యాయానికి మధ్య జరిగిన పోరాటం. మంచితనానికి వంచనకు మధ్య జరిగిన సంగ్రామం. మహాభారతాన్ని ఆస్తి కోసం జరిగిన దాయాదుల గొడవగా మాత్రమే చూస్తే అది పొరపాటే. ఎందుకంటే ఆస్తిపాస్తుల కోసం ధర్మరాజు ఆరాటపడిన సందర్భాలు మహాభారతం మొత్తంలో ఎక్కడా కనిపించవు. ఆ ఉద్దేశంతో ఆయన మాట్లాడిన మాటలు కూడా ఎక్కడా వినిపించవు. అందువలన ఇది దాయాదుల పోరుగా మాత్రమే చూడలేము. దుర్యోధనుడి అహంభావం, ధర్మరాజు సహనం చుట్టూ ఈ కథ తిరుగుతుంది. మహాభారతంలో ప్రతి పాత్ర ప్రత్యేకతను సంచరించుకుని కనిపిస్తుంది. ధర్మరాజు, భీష్ముడు, కర్ణుడు, ద్రౌపది, గాంధారి వ్యక్తిత్వాలు మహోన్నతమైన శిఖరాలుగా అనిపిస్తాయి. ధృతరాష్ట్రుడి పుత్ర వ్యామోహమే కౌరవులను కథన రంగానికి పంపించిందనే విషయాన్ని స్పష్టం చేస్తాయి. చిన్నతనం నుంచి పిల్లల్లో విషబీజాలు నాటితే వాటి పర్యవసానం ఎలా ఉంటుందనడానికి కౌరవులు ఒక ఉదాహరణగా నిలుస్తారు. మంచి మార్గంలో వెళ్ళాలనుకునే వారికి తాత్కాలికంగా కష్టాలు ఎదురైనా విజయం వారినే వరిస్తుందనడానికి నిదర్శనం పాండవులుగా కనిపిస్తారు. కౌరవుల ఒక్కగానొక్క సోదరి అయిన దుశ్శలను పాండవులు కూడా ఎంతో ప్రేమగా చూసుకుంటారు. దుశ్శల భర్త అయిన సైంధవుడు ద్రౌపది పట్ల అసభ్యంగా ప్రవర్తించిన దుశ్శలను దృష్టిలో పెట్టుకొని పాండవులు అతన్ని క్షమించి వదిలేస్తారు. కానీ అదే సైంధవుడు అభిమన్యుడి మరణానికి కారణమయ్యాడు. ఆ వ్యూహంలో కౌరవులు ప్రధానమైన పాత్రను పోషించారు. తమ బంధువులు అనే ఒక ఆత్మీయ కోణంలో పాండవులనే కనిపిస్తుంది తప్ప కౌరవుల్లో ఆ సానుభూతి కోణం కాగడా పట్టి వెతికినా కూడా కనిపించదు. కౌరవుల వెంటే ఉంటూ వాళ్ళ పతనాన్ని కోరుకునే శకుని పాత్ర తన ఆత్మాభిమానం కాపాడిన కారణంగా కౌరవుల కోసం ప్రాణత్యాగం చేయడానికి కూడా వెనుకాడని కర్ణుడి పాత్రలు మహాభారతంలో బలమైనవిగా కనిపిస్తాయి. కౌరవుల విషయంలో తల్లడిల్లే తల్లిగా గాంధారి, ఎన్ని కష్టాలు ఎదురైనా ఓర్పును వహించే మహాపతివ్రతగా ద్రౌపది, కర్ణుడు తన కుమారుడే అయినా నిజాన్ని బయటకు చెప్పలేక బాధపడే కుంతి పాత్రలు జీవితం మొత్తం ఎన్ని వైపుల నుంచి ఎలా అల్లుకుంటుందో అనే విషయానికి అద్దం పడతాయి. శ్రీకృష్ణుడు పాండవుల పక్షపాతి, అందువలనే వాళ్ళు విజయాన్ని సాధించారు అని అనుకోవడం అక్కడక్కడగా వింటుంటాం. అయితే అందులో ఎంత మాత్రం నిజం లేదు. శ్రీకృష్ణుడు ధర్మపక్షపాతి. ధర్మం ఎటువైపు ఉంటే శ్రీకృష్ణుడు అటువైపు ఉంటాడు. ఆ విషయాన్ని ఆయన ధర్మరాజుకి స్పష్టంగా చెప్పాడు. మహాపరాక్రమవంతులైన అర్జునుడు, భీముడు, నకుల, సహదేవులు ఆవేశంతో ధర్మం తప్పకుండా చూసుకో, ధర్మం తప్పకుండా ఉన్నంత వరకు నా సహాయ సహకారాలు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి అని ఆయన స్పష్టం చేశాడు. అందుకే జీవితంలో ఎలా నడుచుకోవాలో, ఎలా నడుచుకోకూడదో అనే విషయాలను సమగ్రంగా చెప్పే ఇతిహాసంగా మహాభారతం కనిపిస్తుంది.